బ్రేకింగ్ న్యూస్, కాగ్నిజెంట్ నుంచి ఒక ఇన్సేన్ ఎలైట్ హైరింగ్ అఫీషియల్ గా ఓపెన్ అయింది. ఇది నార్మల్ హైరింగ్ కాదు, కాగ్నిజెంట్ ఏస్ టీమ్ ప్రోగ్రామ్ కోసం. ప్యాకేజ్ ఎంతో తెలుసా? అసోసియేట్ రోల్ కి 12 LPA అండ్ సీనియర్ అసోసియేట్ రోల్ కి ఏకంగా 18 LPA. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, అన్ని డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ ఈ 18 lakhs జాక్ పాట్ ని ఎలా క్రాక్ చేయాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. అండ్ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసండి, బికాస్ ఇంకా ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మన ఛానల్లో ఎప్పుడు నార్మల్ గురించి మాట్లాడుకోం, ఎలైట్ ఆపర్చునిటీస్ గురించే డిస్కస్ చేస్తాం. కాగ్నిజెంట్ ఇప్పుడు 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ కోసం ఏఎస్ ఫుల్ స్టాక్ ఏఐ ఇంజనీర్ రోల్ ని హైర్ చేసుకుంటుంది. ఈ ఆపర్చునిటీ BE BTech ME MTech 2026 గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ కి మాత్రమే. ఇది రొటీన్ బ్యాక్ ఆఫీస్ బెంచ్ రోల్ కాదు. ఈ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయితే క్లయింట్ సైడ్ డిప్లాయ్మెంట్ వీక్ 1 నుంచి ఉంటుంది. ఇలాంటి హై పేయింగ్ ఎలైట్ జాబ్ అప్డేట్స్ వెంటనే రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా కాకుండా ఏఐ నేటివ్ టూల్స్, మోడర్న్ ఆర్కిటెక్చర్స్ అండ్ అవుట్కమ్ డ్రివెన్ మెథడ్స్ యూస్ చేసి రియల్ క్లయింట్ ఛాలెంజెస్ మీద వర్క్ చేస్తారు. జాబ్ లొకేషన్ పాన్ ఇండియాలో ఉంటుంది. సో కాగ్నిజెంట్ ఆఫీస్ ఎక్కడ ఉన్నా రిలోకేట్ అవడానికి మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఇంకో క్రేజీ బెనిఫిట్ ఏంటి అంటే నో సర్వీస్ బాండ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కి కో స్పాన్సర్డ్ కూడా ఉంటుంది అనమాట. సరే, అప్లై చేసేద్దాం అనుకుంటున్నారా? స్టాప్. ఇక్కడ ఒక పెద్ద ఎలిమినేషన్ ట్రాప్ ఉంది. చాలా మంది ఎగ్జాక్ట్ గా ఇక్కడే మిస్టేక్ చేసి రిజెక్ట్ అవుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా మీ 10th మార్క్ షీట్ అండ్ పాన్ కార్డ్ కి మ్యాచ్ అవ్వాలి. లెట్ మీ గివ్ యూ రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది అఫీషియల్ నేమింగ్ కన్వెన్షన్ గైడ్. మీ పాన్ కార్డ్ లో సెకండ్ నేమ్ ఉంటే రిజిస్ట్రేషన్ టైంలో అది లాస్ట్ నేమ్ గా మెన్షన్ చేయాలి. ఒకవేళ పాన్ కార్డ్ లో లాస్ట్ నేమ్ లేకపోతే రిజిస్ట్రేషన్ లో NA అని పెట్టకూడదు. దానికి బదులు LNU, లాస్ట్ నేమ్ అన్నోన్ అని యూస్ చేయాలి. మీ పాన్ కార్డ్ లో ఉన్న మిడిల్ నేమ్ కి రిజిస్ట్రేషన్ లో ఇచ్చే మిడిల్ నేమ్ కి మిస్ మ్యాచ్ ఉన్నా సరే ప్రాబ్లమే. మీ లాస్ట్ నేమ్ అప్డేట్ అవ్వకపోయినా ఆర్ పాన్ కార్డ్ నేమ్ రిజిస్టర్డ్ నేమ్ తో మ్యాచ్ అవ్వకపోయినా మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డైరెక్ట్ గా ఫెయిల్ అవుతుంది. అండ్ సూపర్ సెట్ లో మీరు ఇచ్చే పర్సనల్ మెయిల్ ఐడి ప్రైమరీగా కన్సిడర్ చేస్తారు. ఇది ఆన్ బోర్డింగ్ అయ్యే వరకు చేంజ్ చేయకూడదు. ఈ చిన్న మిస్టేక్ వల్ల 18 lakhs పోయినట్టే. సో సరిగ్గా చూసుకోండి. రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇంకో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ 2 స్కిల్ క్లస్టర్స్ ఉంటాయి అండ్ టెక్నికల్ అసెస్మెంట్ కోసం మీరు స్కిల్ ప్రిఫరెన్స్ 1 and 2 చూస్ చేసుకోవాలి. క్లస్టర్ 1 DSA యూజింగ్ జావా, పైథాన్, .NET, Angular, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, RAG, GenAI, క్లౌడ్, ఏజెంట్ కే. క్లస్టర్ 2 లో DSA యూజింగ్ జావా, పైథాన్, .NET, React, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, RAG, GenAI, క్లౌడ్ అండ్ ఏజెంట్ కే ఇవన్నీ ఉంటాయి. మీరు అప్లై చేసిన తర్వాత టెక్నికల్ అసెస్మెంట్ కోసం స్కిల్ క్లస్టర్ ని మ్యాప్ చేసే ఫైనల్ డెసిషన్ కాగ్నిజెంట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ వెతుకుతున్నది సింపుల్ కోడర్స్ గురించి కాదు, ఏ నేటివ్ బిల్డర్స్ ని. గైస్, మీరు క్లస్టర్ 1 యాంగులర్ లేక క్లస్టర్ 2 రియాక్టా? ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లెట్ మీ సీ మన ట్రైబ్ లో ఎక్కువ మంది దేనికి ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఏ ప్రాజెక్ట్స్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీకు యాడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతుంది. కమింగ్ టు అసెస్మెంట్, సరేనా, అంత బాగానే ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటి అని చూస్తే, ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు 10th, 12th డిప్లొమా అండ్ యూజీలో మినిమం 60% ఉండాలి. స్ట్రిక్ట్ రూల్ ఏంటి అంటే స్టూడెంట్స్ విత్ స్టాండింగ్ అరియర్స్ ఆర్ బ్యాక్లాగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా మీరు అవుటే. మీరు ఇండియన్ నేషనల్స్ ఆర్ OCIS ఉండాలి, అది కూడా ఉంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రౌండ్ 1 ఆప్టిట్యూడ్ అసెస్మెంట్, రౌండ్ 2 టెక్నికల్ అసెస్మెంట్, ఫైనల్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. ఇది అసోసియేట్ అండ్ సీనియర్ అసోసియేట్ లెవెల్లో ఆఫ్లైన్ లో జరగచ్చు. ఆన్లైన్ లో కాపీ కొట్టేద్దాం ప్లాన్ చేస్తున్నారా? కేర్ఫుల్. కాగ్నిజెంట్ ఈసారి ఇన్ పర్సన్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. మీరు ఆఫీస్ లేదా నోడల్ కాలేజ్ కి వెళ్ళాలి. ఆల్ అసెస్మెంట్ సెలెక్ట్ ఇంటర్వ్యూస్ కి అపీర్ అవ్వాలి. ఇంకొక సూపర్ సీక్రెట్ చెప్పనా, ఒకవేళ మీరు సీనియర్ అసోసియేట్ అంటే 18 LPA ఇంటర్వ్యూకి మ్యాప్ అయ్యి అందులో సెలెక్ట్ అవ్వకపోయినా వెంటనే సేమ్ ఇంటర్వ్యూలో అసోసియేట్ లెవెల్ 12 LPA కి ఫిట్మెంట్ చేస్తారనమాట. సో మీ ఛాన్స్ పోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ఏస్ టీమ్ టెక్నికల్ రౌండ్స్ లో అడిగే క్వశ్చన్స్ అండ్ టిప్స్ గురించి స్పెషల్ వీడియో కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి, వీడియో చేసేద్దాం. టైం చాలా తక్కువ ఉంది. రిజిస్ట్రేషన్ April 2026 లోనే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ డేట్ కోసం మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ని రీచ్ అవ్వండి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ రెజ్యూమేకి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాలి. ఆల్సో ఓన్లీ 1 attempt is given for assessment, సో ప్రిపేర్ వెల్. ఇలాంటి డీటెయిల్ ఓరియంటెడ్ రీసెర్చ్ చేసి డాక్యుమెంట్ మొత్తం చదివి ట్రాప్ లేకుండా వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే మాకు పెద్ద బూస్ట్ ఇస్తుంది. సరే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటే, నేమింగ్ కన్వెన్షన్ గైడ్ అండ్ బ్రౌచర్ డీటెయిల్స్ మైండ్ లో పెట్టుకుని మిస్టేక్ లేకుండా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ లో అఫీషియల్ లింక్ అండ్ నేమింగ్ కన్వెన్షన్ PDF ఇచ్చాను. ఈ వీడియోని మీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. మన తెలుగు స్టూడెంట్స్ లో ఉన్న టాప్ టాలెంట్ కి ఈ ఇన్ఫో రీచ్ అవ్వాలి. మనం అందరం కలిసి ఈ ఎలైట్ హైరింగ్ ని క్రాక్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో టెక్నికల్ రౌండ్స్ అండ్ కోడింగ్ క్వశ్చన్స్ ఏమడుగుతారని డీటెయిల్ గా డిస్కస్ చేస్తా. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.